మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కర్నూలులో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. టూ వీలర్ వాహనదారులకి అయితే హెల్మెట్ తప్పనిసరి అని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు కర్నూలు పోలీసు. అయితే ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ సీఏ ఉన్నారు. సార్ చెప్పండి, కర్నూలులో నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. టూ వీలర్ వాహనదారులకి తప్పనిసరి హెల్మెట్ ఉన్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం ఈ సంవత్సరం కంపేర్ చేసుకుంటే కొద్దిగా యాక్సిడెంట్ శాతం పెరిగింది. పోయి సంవత్సరంలో 8,000 మంది చనిపోతే యాక్సిడెంట్స్లో వివిధ కారణాల వల్ల. టూ వీలర్స్ కానీ, కార్లు కానీ, లారీలు కానీ ఎన్ని తీసుకుంటే మన స్టేట్ హైవే, నేషనల్ హైవేలో ఈ సంవత్సరం వచ్చి 8,000 చిల్లర సమానంగా వస్తుంది. దానికి డీజీపీ ర్యాంక్ నుండి మన అడిషనల్ డీజీ రోడ్ సేఫ్టీ వాళ్ళు సార్ కానీ, మా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎస్పీ ఐపీఎస్ గారు కానీ, డిఎస్పీ బాబు సార్ కానీ జిల్లా మొత్తానికి మాకు పోయి సంవత్సరం ఈ సంవత్సరం తగ్గించాలని ఉద్దేశం చేస్తున్నాము. మేము తగ్గినాము, కానీ ఇంకా డ్రాస్టిక్ తగ్గాలంటే ప్రజల్లోంచి మాకు మొత్తం సహకారం ఉండాలి. ఎందుకంటే మీరు చూశారు, గత ఒక 30 రోజుల్లోనే మనం కర్నూలు పట్టణంలో మీరు చూస్తే ఒకటి సంతోష్ నగర్ దగ్గర ముగ్గురు చనిపోయారు, స్పాట్ చనిపోయారు. ఇద్దరు స్పాటు, ఇంకొక 12 రోజులు మృతులతో కూడా చనిపోయారు. నిన్న కాక మొన్న 2 days బ్యాక్ బుధవారపేట దగ్గర జీజీఎస్ పేరులో ఒక మనిషి మీద బస్సు పోయడం జరిగింది. అవన్నీ గమనిస్తే మీరు టౌన్లో కూడా చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి హెల్మెట్ లేకపోవడం. దానికి మేము గత 2 నెలల నుంచి మీ సుమన్ టీవీ తరపున కానీ ఆల్ టీవీస్, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాలో రోజు ఇస్తున్నాము. ప్లస్ పోస్టర్లు పెట్టాము, ప్లస్ ఫ్లెక్సీలు వేస్తున్నాము, మైక్ పెట్టాము, ప్లస్ ఆటోలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము. ఏమనంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. కనీసము మనం తలను కాపాడుకుంటే చేతులు కాళ్ళు ఇరిగినా కానీ మనము బాగా చేసుకోవచ్చు. తలకు డ్యామేజ్ అయితే ఏం చేయలేము. దాని విషయంలో మేము గత 2 నెలల నుంచి స్ట్రిక్ట్ చేస్తున్నాము. మీరు చూసారు ఇప్పుడు పొద్దున ఒక బ్యాచ్ వైజ్ ఒక 50 మోటార్ సైకిల్ ఆపేస్తాము. ఒక 10 నిమిషాలు టైం ఇస్తున్నాము ప్రస్తుతానికి. ఆ 10 నిమిషాలు తెచ్చుకుంటే వాళ్ళకు తక్కువ ఫైన్, ఏదో 185 ఫైన్ వేసి పంపిస్తున్నాం. యాక్చువల్గా హెల్మెట్ లేకుంటే 1,035 రూపాయలు ఫైన్ ఉంది. అది వేయకుండా అంటే మేము చూసింది గత 15 రోజుల్లో ఒక పర్సెంటేజ్ 5%, 6% పెరిగింది. ఇప్పుడు చూసారు 10 మందిలో ఒకరిద్దరు వేస్తున్నారు. మేమేమంటే 10 వరకు ఇంప్రూవ్మెంట్ కావాలని, పెరగాలని చూస్తున్నాము. దానికి మీ సహకారం అవసరం ఉంది, ప్రజల సహకారం ఉంది. ప్రజలు కూడా స్పందన రావాలి. ఎందుకంటే ప్రజలు ఎట్లా ఉన్నారంటే మాకు ఛాన్స్ ఇవ్వని గత 2-3 నెలల నుంచి ఛాన్స్ ఇస్తానన్నాము, కానీ ప్రజలు మా ప్రతి పట్టుకున్నప్పుడే మాకు ఛాన్స్ ఇవ్వని అడుగుతారు. అది ఎంతవరకు సమంజసం అయితే కర్నూలులో గత సంవత్సరం కూడా గతంలో కూడా ఇట్లా హెల్మెట్ డ్రైవ్లు చేశారు, కానీ తర్వాత మళ్ళీ సడలింపు చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే సడలింపు ఉంటుందా, లేదంటే మళ్ళీ కొంత మేరకే ఈ హెల్మెట్ మీద అవగాహన చేస్తారంటారా? మీరు చూస్తున్నారు, గత నెల నుంచి రోజు ఒక పాయింట్ వేస్తున్నాము. చూసి ఇలా స్పెషల్ డ్రైవ్ నిన్న రోజు మేము సి క్యాంపులో చేసాము. మొన్న కిడ్స్ వరల్డ్, నిన్న బస్ స్టాండ్ దగ్గర సి క్యాంపు, రాజ్విహార్ అని చేస్తున్నాము. రోజు పాయింట్ పెట్టి ఈరోజు ఈ పాయింట్ పెట్టాము, రేపు ఈరోజు పాయింట్ ఉండదు, రేపు వేరే పాయింట్లో పెట్టి ఇట్లా వేస్తాం సేమ్. కనుక ప్రజల్లో ఎట్టి బస్సులో బలవంతంగానే మేము అది ఖచ్చితంగా స్ట్రిక్ట్గా చేస్తాము. మా నగరాల్లోనే సాధ్యం అవుతుంది, కర్నూలు లాంటి నగరంలో సాధ్యం కాదు. హైవేలో ఇలాంటివి పాటించవచ్చు, కానీ టౌన్లో ఇది సాధ్యం కాదని చెప్పేసి కొందరు విమర్శకులు ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? సార్, విమర్శలు చనిపోయిన వెళ్ళకపోతే తెలుస్తుంది. విమర్శ చేయడం అది గొప్ప కాదు. మనం నోరు ఉంది, నాలుక ఉందని ప్రతి ఒక్కటి విమర్శ చేయడం తప్పు కాదు సార్. తప్పేది టౌన్లో మనకు తెలుసు, మీరు కొత్తపేట టౌన్ మధ్యలో ఉంది, అది సందులు ఉన్నాయి, అక్కడ యాక్సిడెంట్ డెత్ అయింది ఒకటి. మన బుధవారపేటది, అది కూడా 5 గంటలకు స్లో ఉంటాయి, బండ్లన్నీ స్లో ఉంటాయి, ఆ టైంలో యాక్సిడెంట్ అయింది. కానీ విమర్శ చేసేవాడికి ఏమంటే ఒకటి సామెత ఉంది, నాచిన నయ్యాతో అంగన్ మింగా అంటారు. అంటే నాకు డ్యాన్స్ రాకుంటే ఇది బాగాలేదు, గ్రౌండ్ బాగాలేదు అన్నట్టు డ్రామాలు ఆడతాం మనం. అది ఎవరైనా పబ్లిక్ సైకాలజికల్, అది మామూలే. దానికి మేము సీరియస్ తీసుకోము. మా ఉద్యమం చేస్తున్నాం అంతే. హెల్మెట్ తో దొంగలు కూడా విచ్చలవిడిగా తిరుగుతారు, చైన్ స్నాచింగ్ అవుతుంది, వాళ్ళు దొరకకుండా పోతారు కదా అనేది కూడా ఒకటి ఉంది కదా సార్. అదే మీరు అనుకుంటారు సార్, బండికి నంబర్ ప్లేట్ అన్నీ ఉంటాయి కదా, అవి పట్టుకుంటాం కదా. నంబర్ ప్లేటు మీరు చూస్తారు, సైలెన్సర్లు, నంబర్ ప్లేట్ ఉంటే చాలు సార్. వాడు ఎక్కడో దగ్గర దొరుకుతాడు సార్. దొంగని వాడు, తప్పు చేసిన వాడు తప్పించుకుంటాడా? మీరు తప్పించుకుంటారా? 1, 2 చేస్తాడు, 3 చేస్తాడు, 4 చేస్తాడు, 5 రోజు ఖచ్చితంగా దొరకాల్సిందే. వాడు ఏది తప్పు చేసిన వాడు ఏదో రోజు ఖచ్చితంగా దొరకాల్సిందే. అది అట్లా పెట్టుకొని మన మనుషులు ప్రాణాలు పోతే ఎంతమంది చనిపోయారు ప్రాణాలు. మనమేమో ఇంటికి పోయినాము,
చనిపోయిన ఇంటికి పోతే మాగే కళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ ఇంట్లో భర్త చనిపోయాడు. పెద్ద పాప పీడికి వస్తుంది జార్ఖండ్లో, రెండో పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్, చిన్నవాడు 8th క్లాస్. ఇంకా వాళ్ళ పరిస్థితి చెప్పండి ఏంది. కనుక చెప్తారు, పబ్లిక్ చెప్తారు హెల్మెట్ పెట్టుకోకూడదు, ఎందుకంటే రకరకాల కారణాలు. కొందరు అంటారు హెల్మెట్ పెట్టుకుంటే ఎంటుకలు పోతాయని. మనిషి పోయినప్పుడు ఎంటుకలు ఉంటే లేకుంటే అంటే కాదు, ఏం పోవు, ఎంటుకలు ఏం పోవు. అది ఎంటుకలు పోవడము కెరటిన్ ఎఫెక్ట్ వస్తుంది. అది సైంటిఫిక్గా నేను చెప్పగలను, దాని మీద సపరేట్ టాపిక్ చెప్పగలను. కెరటిన్ అనేది మన విటమిన్ ఈ అని మనం తగ్గినప్పుడు వస్తుంది. దట్టు హెరిటరీ ఉంటుంది. అది ఎంటుకలు హెల్మెట్ సంబంధం పెట్టద్దండి. అయితే ఇప్పుడు ఎంతవరకు అయితే మొదటిసారిగా పట్టుకున్న వాళ్ళకి ఏం ఫైన్ సార్? మళ్ళీ రెండోసారి అదే మళ్ళీ హెల్మెట్ లేకుండా తిరిగితే వాళ్ళకి ఎలాంటి చర్యలు ఇస్తారు వాళ్ళపైన? సార్ ఫస్ట్ టైం మీకు చెప్పాను, 10 నిమిషాలు టైం ఇస్తున్నాము, హెల్మెట్ తెచ్చుకోమంటున్నాము. మన మార్క్ హెల్మెట్ ఉండే వాళ్ళకు రోజా పూలు ఇస్తున్నాము. రోజా పిచ్చి మీరు చూసారు, పేపర్ కూడా చూశారు. రోజా పిచ్చి వాళ్ళకి స్వాగతిస్తున్నాము. ఫస్ట్ టైం 185 వేస్తున్నాము, అది చలనం వేస్తున్నాము. సెకండ్ టైము వాళ్ళు చెప్తున్నాము. మూడోసారి ఇంకా 1000 రూపాయలు మారదు. ఇంకా 1000 రూపాయలు అది ఉండే హెల్మెట్ కొడితేనే వచ్చేది 1000 రూపాయలు. అది నా చేతిలో మీ చేతిలో లేదు, అది చలనం అంతే. కర్నూలులో అయితే హెల్మెట్ అయితే తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.